హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ టు ఆల్. ప్రజెంట్ మీ పర్సన్ స్టక్కింగ్ ఎనర్జీలో ఉన్నారా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు మెసేజెస్ చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టడం, ఏ విషయంలోని రియాక్ట్ అవ్వకపోవడం చేస్తున్నారా? అవును, ఈ కార్డ్స్ని బట్టి చూస్తే ఆ విధంగానే ఆన్సర్ ఉంది. మీ పర్సన్ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. పాత ఆలోచనల్ని, పాత గొడవల్ని, ఈగోస్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఇంకా టైం కావాలి అనే భావనలో ఉన్నారు. ఒంటరిగా కూర్చుని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. బయటికి ఎక్కువగా తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం లేదు. ఏమీ చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దూరం నుంచి వాచ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ మధ్య చిన్న చిన్న ఇగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చిన్న చిన్న గొడవలు అయితే అయ్యాయి. ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ అయితే ఉంది, క్లారిటీ అయితే లేదు. ఎవరో థర్డ్ పర్సన్ ఎనర్జీ కూడా ఉంది. మీ పర్సన్ ప్రజెంట్ వర్క్ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళ కెరీర్ని బాగా గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. రిలేషన్ని పక్కన పెట్టి తమ సెల్ఫ్ గ్రోత్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషను చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, లాంగ్ టర్మ్ అది నిలబడాలి అన్నా, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ అయితే కంపల్సరీగా జరగాల్సి ఉంటుంది. ఇద్దరూ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఈ బంధం నిలబెట్టుకోవడానికి. ఇద్దరు రెండు వైపుల నుంచి వాళ్ళు తాపత్రయపడితేనే ఈ బంధం అనేది ముందుకు వెళ్తుంది. క్లారిటీ తెచ్చుకుని, మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటినీ తొలగించుకుని, ఇద్దరూ కనుక కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా, కరెక్ట్గా చేస్తే ఇది మ్యారేజ్ దిశగా కూడా వెళ్తుంది. మీతో మాట్లాడకుండా సైలెంట్ ఫేజ్లో ఉండి తమను తాము హీల్ అవుతూ స్టక్కింగ్ ఎనర్జీలో అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ మిమ్మల్ని దూరం నుంచి వాచ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉంది. మాట్లాడుకోవటం లేదు తప్ప ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు వాచ్ చేయడం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మీ పర్సన్ మీ మధ్య అయిన గొడవల వల్ల కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ దూరంగా ఉంటున్నారు. వాళ్ళు స్టక్కింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి చెప్పటం లేదు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళ వర్క్లో కానీ, వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. రిలేషన్ కన్నా వాళ్ళ గ్రోత్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని క్లియర్గా కమ్యూనికేషన్ చేసుకుని క్లారిటీగా డెసిషన్కి వస్తే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయి మ్యారేజ్ దిశగా వెళ్ళే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.